హాయ్ అండి. అమ్మ చేసే వంటలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. నాకైతే మా అమ్మ చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఈరోజు మా అమ్మ మా కోసం కొరమేను చేపల పులుసు చేస్తున్నారండి. ఫస్ట్ చేపల పులుసు చేయడానికి మసాలా కోసం రోట్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి దంచాలి. అవి దంచిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా దంచి రోట్లోంచి తీసి పక్కనుంచుకోవాలి. తర్వాత కొరమేను చేపల్ని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తర్వాత అందులో పసుపు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా కల్లుప్పు, దంచిన మసాలా పేస్ట్, సరిపడా కారం కూడా వేసి ముక్కలకు పట్టేలాగా మొత్తం బాగా కలపాలి. మసాలాలంతా ముక్కలకి పట్టేలా చేత్తో బాగా కలిపి తర్వాత పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసం పోయాలి. మా అమ్మగారైతే కేజీన్నర కొరమేను చేపలకి 100 గ్రాముల చింతపండు నానబెట్టి ఆ రసం పోశారు. ఇలా ముక్కలు మునిగే వరకు చింతపండు రసం పోసి తర్వాత అందులో కొంచెం వేరుశనగ నూనె కూడా పోసి మొత్తం బాగా చేత్తో కలిపి గ్యాస్ మీద పెట్టి ఉడకనివ్వాలి. పులుసంతా ఎగిరి చేపల కూర కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అందులో ధనియాల పొడి కూడా వేసి ఇంకో 10 నిమిషాలు గ్యాస్ మీద ఉంచితే కొరమేను చేపల పులుసు రెడీ. చేపల కూర వేడిగా కంటే చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటుంది.